ఆఫ్రికా సముద్ర తీరాన 4 రోజులకు ముందు కొరియన్ వాడని సముద్రపు దొంగలు చేజెక్కించుకున్నారు. 9 కొరియన్, థాయ్ మరియు ఫిలిప్పైన్ వాసులను బందీలుగా చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే వాళ్ళతో రాయబారం నడిపి వాళ్ళందరినీ తిరిగి తీసుకురావాలి. ఏయ్ కదలొద్దు. స్టాప్. హ్యాండ్స్ అప్. గో. మూవ్. అలా ఎత్తుకోండి. మనం ఆపరేషన్ ప్రారంభిస్తున్నాం. లోపల పద. వెళ్ళు. డబ్బు తీసుకొచ్చావా? రూల్ నెంబర్ 1, బేరాలు మాట్లాడేటప్పుడు సూటిగా కళ్ళు చూసి మాట్లాడాలి. ఉంది. $10 లక్షల. దీని సిరీస్ నంబర్స్ వరుసలో ఉండదు. ఇందులో ఒక జీరో తక్కువగా ఉందనుకుంటాను. రూల్ నెంబర్ 2, మీ ఎమోషన్స్ని బయట చూపించకూడదు. నాకు బాగా గుర్తుంది, నేను మీతో $10 లక్షల అని చెప్పాను. చెప్పాను, కానీ ఇప్పుడు నా మైండ్ మార్చుకున్నాను. ఎందుకంటే ఇందులో లాభం చాలా తక్కువ. కానీ ఇది నా చేతుల్లో లేదు. ఏ ఎందుకని కుదరదు? రూల్ నెంబర్ 3, ఏ పరిస్థితుల్లోనూ కుదరదని చెప్పకూడదు. నేను లేదనేగా చెప్పాను, కుదరదని చెప్పలేగా. నేనేమంటున్నానంటే నాకు కాస్త టైం కావాలి అంటున్నాను. నా మొబైల్ ఫోన్. నువ్వు చాలా బిజీ అనుకుంటాను. అవును. ఫోన్ ఆన్సర్ చేయి. ఎక్కడున్నావ్? ఇంటికి రా, నీ పని చెప్తాను. బంగారం, నేను ఒక మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను ప్లీజ్. చేస్తే పికప్ చేయవా? నన్ను మోసం. నువ్వేమన్నావు? కుదరదా? రూల్ నెంబర్ 4, వేరేం దారి లేకపోతే యాక్షన్లోకి దిగిపోవాలి. త్వరగా రండి. ఓకే సార్, వాళ్ళందరినీ తీసుకెళ్ళండి. మేము రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి వచ్చాం. మీకేం కాదు, లేవండి. కమాన్ రీ, వాళ్ళ కట్టిప్పండి. కమాన్ కమాన్ సార్. ఓకే, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. నువ్వు ప్లాన్ ప్రకారం ఏది చేయవు. అందరూ చుట్టుముట్టారు, త్వరగా కానివ్వండి. వెనక్కి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయండి. త్వరగా త్వరగా అందరూ వెళ్ళండి. హాయ్ బేబీ. మాట్లాడుతున్నానుగా మధ్యలో ఫోన్ కట్ చేస్తావే? ఎక్కడున్నావు? ఇప్పుడే మీటింగ్ నుంచి బయటకు వచ్చాను. అబద్ధం చెప్పకు, నన్ను మోసం చేయకు. బంగారం, త్వరగా కంగారు పడుకుని బయలుదేరి నేను రా. త్వరగా ఇంటికి వచ్చేస్తాను. అర్థమైందా? బాయ్. ఏంటి? హలో హలో, ఉన్నావా? హలో. కరెక్ట్గా ఉందా? కరెక్ట్గానే ఉంది. యా, నా డ్రెస్ బాగుందా? ఆయన వస్తున్నారా? ఆయన వర్క్ లో కాస్త బిజీగా ఉన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయన వచ్చేస్తారు. అరే, ఏమైంది? ఏమైందమ్మా? ఈ పనులన్నీ చెయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ముందులే వెళ్ళి రెస్ట్ తీసుకో. నా మాట విని వెళ్ళి పడుకో. నాకేం కాలేదు, అరే బాగానే ఉన్నాను. చూడు, నీకు ఎలా చెమటలు పట్టాయో. వెళ్ళమంటున్నానా? ఈ పనులన్నీ వీళ్ళు చూసుకుంటారులే, నువ్వు వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. మీరు చూసుకుంటారు కదా. నువ్వేం దిగులు పడకు, మేమున్నాగా, మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ, రే, జాగ్రత్త. మెల్లగా. కొంచెం కూడా బలం లేదు. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. సరే. ఓ దేవుడా, తన పని నేను చేస్తానులే.
అరేరే నీ కొడుకు ఏడుస్తున్నట్టున్నాడు. వెళ్ళమ్మా, ముందు ఏమిటో చూడు. నేను పనిచేయడం మొదలు పెట్టినప్పుడే తను ఏడుస్తాడు. మంచి పిల్లాడినే కన్నావు. తల్లి పనిచేస్తుంటే పిల్లాడు చూడలేకపోతున్నాడు. అక్క మీరు చూసుకుంటారుగా? సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ధన్యవాదాలు. బిడ్డని కనపోతే ఆ స్త్రీకి సమాజంలో మర్యాదే ఉండదు. అరేరే ఇవన్నీ మాడిపోయినట్టున్నాయి. ఇవి చేసింది నువ్వే కదా? ఇందులో ఒకటి కూడా నోట్లో పెట్టలేం. చూడు. నా పేరు బ్యాక్ ముజీన్. మీకు స్వాగతం. మనం ఇక్కడున్న పియాంగ్ యాంగ్ నుంచి బయలుదేరాలి. మిగతా విషయాలు ప్లేన్లో మాట్లాడుకుందాం. రండి. ఫ్లైట్ CI3 టేక్ ఆఫ్ అయిపోయింది. ఇది ఎయిర్ ఫోర్స్ 3. Target in sight. రెడీ, ఫైర్. బాధ్యత అంటే ఏమిటో అతనికి అసలు తెలియలేదనుకుంటాను. పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజనమే ఉంది చెప్పు. వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి 2 ఏళ్ళు గడిచాయి. వాళ్ళకి పిల్లలు కావాలని ఉద్దేశమే లేదనుకుంటాను. సరిగ్గా చెప్పావు. పెళ్ళయ్యి ఎన్నేళ్ళైనా పిల్లలు లేరు. న్యూక్లియర్ నిరాయుధీకరణ చర్చకు సంబంధించి ప్రతినిధులు విచ్చేశారు. చాలా లేట్ అయిందా? 1:30 గంట. మీ ఆవిడ చాలా కోపంతో ఉన్నట్టుంది. అసలు సమస్య అది కాదు. ఆ, ఈ రోజు మా అమ్మకి 70వ పుట్టినరోజు. ఓ, వేగంగా వెళ్ళు ప్లీజ్. నువ్వు వెళ్ళి అడుగు. వెళ్ళమన్నానా? నువ్వు వెళ్ళి చెప్పొచ్చుగా. అమ్మా, అంటే మనమందరం తినేయచ్చు కదా. వచ్చిన వాళ్ళందరూ ఎదురు నా పెద్ద కొడుకు రాకుండా పార్టీ ఎలా మొదలు పెడతాను చెప్పు. నువ్వు ఒక బిడ్డని కంటేనే నీకు ఇది అర్థం అవుతుంది. నేను వచ్చేసాను. ఐమ్ సారీ. నా కొడుకు వచ్చేసాడు. ఏంట్రా, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? ఏమైంది? సారీ అమ్మా, లేట్ అయింది. ఆ? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. సరే సరే, బాగా లోపలికి రా. అలసిపోయాను. రారా, అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. చాలా ఆకలితో ఉన్నారు. పద. హ్యాపీగా ఉన్నావా? ఏవి జరగనట్టు భలే నటిస్తున్నావు. అది మీటింగ్ లో చాలా లేట్ చేశాను. ఊరు ముయ్యి. నువ్వు చెప్పే అబద్ధాలు వినడానికి నేను సిద్ధంగా లేను. ఇదిగో దీన్ని కూడా నువ్వే తిను. దయచేసి భోజనాన్ని తీసుకొస్తారా? ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో చెక్ చేయండి త్వరగా. ఎవరైనా బతుకున్నారా? అక్కడ ఎవరూ మిగిలిలేదు సార్. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ బాగా వెతికారా? చూశాను సార్. ఆ చుట్టుపక్కల ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ మాకు కనిపించలేదు సార్. నేవీ ఏమంటున్నారు? అదేంటంటే అనుమానపడేలాగా ఎలాంటి వస్తువులు దొరకలేదని చెప్పారు సార్. సార్ ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. అదొక మిసైల్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది? సుగ్నా ఎయిర్ఫీల్డ్ బిల్డింగ్ పక్క నుంచి వచ్చింది. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ మిసైల్ మాత్రమే ఉంది. ఓకే, మేము ఇక్కడ అంతా చెక్ చేస్తున్నాం.
పద. మనకి పిల్లలు పుట్టకపోవడం నా తప్ప? రూల్ నెంబర్ 1, బేరాల్లో మాట్లాడేటప్పుడు సూటిగా కళ్ళు చూసి మాట్లాడాలి. ఏంటి అలా చూస్తున్నావు? సమాధానం చెప్పవే. రూల్ నెంబర్ 2, మీ ఎమోషన్స్ని బయటికి చూపించకూడదు. భర్తుండి ప్రయోజనమే ఉంది. ఎప్పుడు పని పని అని పరిగెడితే పిల్లలు ఎలా పుడతారు? నేను ఒక్కదాన్నే పిల్లల్ని కనేయగలనా? ఇదేం బాగాలేదు. రూల్ నెంబర్ 3, కుదరదని చెప్పకూడదు. చూడు, నీకే తెలుసు. నేను మాట్లాడేది నీకు వినపడుతోందా? అందరూ నాదే తప్పు అంటున్నారు. నువ్వు లేకుండా నేనెలా కనగలను? నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం కాదు. నీకు దిగులు కూడా లేదు. ఐఎమ్ సారీ స్వీట్. నన్ను ముట్టుకోకు, నాతో మాట్లాడుకు. ఇలా చూడు, ఇంతకు మించి నా వల్ల కాదు. ఇంతకు మించి నేను బాధపడలేను. నువ్వు దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. రూల్ నెంబర్ 4, వేరేం దారి లేకపోతే యాక్షన్లోకి దిగిపోవాలి. కమాన్. ఏయ్, ఆగు. ఏం చేస్తున్నావ్? ఏయ్, లెమ్మన్నానా? పిచ్చా నీకు? పిల్లల్ని కనాలి అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావేంటి? ఇలా చూడు, నువ్వు ఎందుకు పనికి రావు. హెచ్చరిక, ఇంట్లో దీన్ని ట్రై చేయొద్దు. స్టూడెంట్స్ ప్లీజ్, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది థాయిలాండ్లో ఉన్న బ్యాక్సోల్ హుయి సౌత్ కొరియాలో ఉన్న మనుషుల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినట్టు మనకు సమాచారం వచ్చింది. ఇది కొన్ని రోజుల ముందు జరిగిన అటాక్ గురించా? అలాగే అనిపిస్తుంది. అందరూ నన్ను ఫాలో అవ్వండి. దీని వెనకుండి నడిపించేది నార్త్ కొరియా. ముందు మనం ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఆ తర్వాత దాడి చేయాలి. ఇది ఒక పాపులర్ డేటింగ్ స్పాట్ తెలుసా? నార్త్ కొరియన్సా అమెరికన్సా? ఆ విషయాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయాలి. అంతేకాకుండా అక్కడ చాలా విషయాలు తేడాగా కనిపిస్తున్నాయి. ఆ బెక్సీ హూ సైడ్లో, తర్వాత బీజింగ్లో వాళ్ళు ఇండిపెండెంట్గా ఆపరేషన్ని చేయబోతున్నారు. అయితే సౌత్ కొరియా సంగతి ఏంటి? వాళ్ళకేం చేయాలో తెలియలేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎలాంటి పని చేయలేరా? ఇది చాలా సరిగ్గా సిగ్గుచేటు. ఏం చేయాలి? యా, నాకు తెలుసు. అసలు నువ్వేమంటున్నావు? సార్, చనిపోయిన నార్త్ కొరియా మినిస్టర్ కూతురే ఈ అమ్మాయి. ఆవిడ సౌత్ కొరియా వాళ్ళ సహాయం కోరింది. ఖచ్చితంగా ఆవిడకి ఏమైనా తెలిసి ఉండొచ్చు. అదే ఏరోప్లేన్ పేల్డ్ గురించి. ఇప్పుడు తను ఎక్కడుంది? సార్, ఇప్పుడు ఆవిడ థాయిలాండ్లో ఎనర్జీ కాన్ఫరెన్స్కి అటెండ్ చేయడానికి వెళ్ళారు. తనని ఎందుకని ఇక్కడికి తీసుకురాకూడదు? సార్, ఆవిడ మీద ఇప్పుడు నార్త్ కొరియన్స్ నిఘా పెట్టారు, కాబట్టి అది కష్టం. సార్, మనం ఇప్పుడు 6:40 మీటింగ్ని పోస్ట్పోన్ చేయాలి. అవసరం లేదు, మనం అనుకున్న ప్లాన్ని ఆ టైంకి అమలుపరచండి. కానీ మనకిప్పుడు టైం చాలా తక్కువగా ఉంది సార్. ఒక పని చేయండి, సేజోన్ ట్రేడింగ్ లాంచ్ చేయండి. నిన్న రాత్రి ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ జెట్ సేజోన్ దగ్గర క్రాష్ అయింది. ఈ దుర్ఘటనకి కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియలేదు. మాకు అందిన సమాచారం ప్రకారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. అది సాధ్యం కాకపోయేసరికి కొండకి ఢీకొంది. ఈ దుర్ఘటన మీద ఎంక్వైరీ జరుగుతోంది. మంచి పని చేశావు. పన్ను కట్టే ప్రజల డబ్బుని నువ్వు వృధా చేశావు. సారీ సార్. సరే విను, మనకి కొత్తగా ఒక పని వచ్చింది. వెళ్ళి కిమ్ని తీసుకురా. సార్, ఏంటి? ఇంట్లో ఏదో పనుందని లీవ్ పెట్టారు సార్. దేశాన్ని రక్షించడం కంటే వేరే ముఖ్యమైన పని ఏముంటుంది? నా భయం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో హస్బెండ్కే ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. అందుకని ముందుగా స్పర్మ్ అనాలిసిస్ ఏంటి చేయాలి. ఏమంటున్నారు? అవును ఏంటి ఇప్పుడేనా? అవును. నాకేం కాదనుకుంటున్నాను డాక్టర్. టెస్ట్ చేస్తేనేగా ఉందో లేదో తెలిసేది. ఈ కాలంలో ఇలా చేయడం మంచిదా చెప్పండి? నువ్వు పని సవ్యంగా చేయి, అది చాలు. కోడ్ మిస్ మ్యాచ్. ఏయ్, తలుపు తెరవు. ఎవరది? నేను. కోడ్ మిస్ మ్యాచ్. ఏం చేస్తున్నావు? ఈ కెమెరా మార్చు. వెల్కమ్. పని చేయడం లేదు, వెళ్ళి చూడండి. మార్నింగ్ సార్. స్పర్మ్ శాంపిల్స్ ఇందులో కలెక్ట్ చేయండి. దీన్ని పెట్టుకుని నేనేం చేయాలి? టీవీ చూడండి. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు?
నువ్వక్కడ ఏం చేస్తున్నావు అంటున్నా? నేను తండ్రి అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు అంత కష్టపడడం? ఒక కుక్కను పెంచుకోవచ్చు. ఏంటి? అదే మంచిది. ఈ కాలంలో మగాళ్ళ జీవితాలు ఎంతో కష్టంగా ఉంటున్నాయి. ముందు పెళ్లంతో షాపింగ్ అని ఖర్చు పెడతారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం అనవసరంగా ఖర్చు పెడతారు. జీవితం నరకం అవుతుంది. అందువల్ల నేను చెప్పేది విను. చేతు రాసిన రిసిప్ట్ చెల్లవు. చూడండి సార్, నా జీవితాన్ని పడంగా పెట్టి ఇవన్నీ చేస్తున్నాను సార్. ఇవి ప్రజల కష్టార్జితం. ముందు ఇవన్నీ మీరు మాట్లాడడం మానేసి నాకు జీతం పెంచండి. హలో, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఏంటి బంగారం నువ్వెలా ఇక్కడికి వచ్చావు? డాడ్ తీసుకొచ్చి దింపారు. నేను హోంవర్క్ పూర్తి చేసి స్ట్రింగర్ మిస్ అయ్యా. సియాంగం రూఫ్ టాప్ నుంచి లాంచ్ చేశారు. వాళ్ళు రేడార్ బూమింగ్ యూజ్ చేసుకున్నారు. అందువల్ల రేంజ్ 10 కిలోమీటర్లు ఎక్కువయ్యింది. దీని అర్థం నీకు తెలుసా? రో, చాలా కరెక్ట్గా చెప్పావు. ఇది ఎలాగూ ఇద్దరు చేయాల్సిన పని. ఈ రోజు నుంచి ఒక వారం తర్వాత 6 పార్టీ ప్రకటన బయటికి వస్తుంది. దేని గురించి? ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఆపేయాలని అనుకుంటున్నారు. దేశ ఐకమత్యం కోసం 2 దేశాల ఎల్లల్ని తెరవాలనుకుంటున్నారు. రీయూనిఫికేషన్. ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది, కానీ ఇది ఇప్పుడు చాలా అవసరం. నార్త్ కొరియన్ మినిస్టర్ కూతురు థాయిలాండ్ నుంచి మనల్ని కాంటాక్ట్ చేసింది. వాళ్ళకేం కావాలట? రాజకీయ లొంగుబాటు. ఏంటి? ఈ దాడి గురించి ఆమెకేదో తెలిసినట్టుగా ఉంది. ఇంకో వారం తర్వాత 6 పార్టీ టాక్ జరగబోతోంది. ఆమెను దానికి తీసుకురావాలి. నువ్వు దీనికోసం వెంటనే థాయిలాండ్కి వెళ్ళాలి. వెంటనేనా? హే, అంత అయిపోయింది. వచ్చావా? దీనికి నీకు గంట సేపు పట్టిందా? ఇలా చూడు, అమ్మాయిలు మీరు అనుకుంటున్నట్టు అదే అంత సులభం కాదు. డాక్టర్ నాతో రేపే ఆ రోజని చెప్పింది. త్వరగా ఇంటికి వచ్చేయ్. యాక్చువల్గా నేను అర్జెంటుగా ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలి. ఏంటి? ఐ ప్రామిస్, నేను ఖచ్చితంగా 2-3 రోజులు వచ్చేస్తాను. ఏమన్నా వెళ్ళి తిరిగి రాక. డార్లింగ్, వాడు మనసులో ఏమనుకుంటున్నాడు? ఎప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఈసారి అడిగితే నన్ను ముట్టుకోకు, నాతో మాట్లాడుకో. నన్ను నమ్ము. ఇలా చూడు, నీ అబద్ధాలు వినడానికి సిద్ధంగా లేను. ఈ నాళ్ళు నీ మాటలు విని నాకు పిచ్చెక్కింది. ఓకే, నా మాట విను. రిజల్ట్ రావడానికి టైం పడుతుందట. బేబీ, వెయిట్ చేయమా. పోరా. ఈ రోజు నువ్వు లీవ్ పెట్టావు కదా, అసలు ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ బిజినెస్ ట్రిప్ అని బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే మీరు ఎప్పుడని బేబీ కోసం ప్లాన్ చేస్తారు? మీరు ఇలా చేస్తే కష్టమే. దాని గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది. ఎందుకు? ఓ కుక్క పిల్లని పెంచుకుందాం అనుకుంటున్నాను. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకేం కాలేదుగా? లేదు లేదు లేదు, నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. నేను బాగానే ఉన్నాను. ఎస్ సార్, ఈ వైన్ చాలా బాగుంటుంది సార్. మీకేం కావాలి సార్? అంతేకాదు, మా దగ్గర ఒక డిజర్ట్ వైన్ కూడా ఉంది సార్. అవును, తీసుకురమ్మంటారా? నన్ను అలా చూడకు. గుడ్ ఈవినింగ్ సార్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్? మినరల్ వాటర్. ఓకే. వాటర్ సార్. థ్యాంక్ యూ. మీ దగ్గర న్యూస్ పేపర్ ఉందా? ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. నాకు ఆరెంజ్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్? సార్, జ్యూస్ తీసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్. పేరు బెక్సల్హీ. ఆమెకు దాడి గురించి కొన్ని వివరాలు తెలుసు. ఆమె యుక్త వయస్కురాలు. ఆమె ఒక జీనియస్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్. ఈమె, ఆమె తండ్రి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి వెన్నెముకగా ఉన్నారు. మిగతా వాళ్ళు పుంజుకునేలోగా ఆమెను మనం పట్టుకోవాలి. ఆమె బ్యాంకాక్లో ఉన్న గోల్డెన్ స్కై హోటల్లో ఉంది. తర్వాత
ఈ ఆపరేషన్ సరిగ్గా 4 గంటలకు జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. కామ్రేడ్ బేక్, మనం త్వరగా బయలుదేరాలి. మీరు సిద్ధం కండి. కుక్కు షవర్లో స్నానం చేయడానికి వచ్చారు. ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. అన్నిటిని ఆన్ చేయండి. రెడీ. రూమ్ 1413. నేను మిస్టర్ కువాన్, హోటల్ గోల్డ్ స్కై హెల్ప్ డెస్క్ నుంచి మాట్లాడుతున్నాను. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మా రూమ్లో నీళ్ళు రావడం లేదు. అలాగా, ఐఎమ్ సారీ. మా రిప్రజెంటేటివ్ని వెంటనే పంపిస్తున్నాం. 2 నిమిషాల్లో అక్కడ ఉంటారు. చెక్ ప్లీజ్. రూమ్ నంబర్ 1413. గుడ్ ఆఫ్టర్నూన్. అయిపోయింది. బాయ్. థ్యాంక్ యూ. లిజన్, కుక్కు ఇప్పుడు 14th ఫ్లోర్లో ఉన్నారు. తనని 13th ఫ్లోర్లో పట్టుకుని D4 పార్కింగ్ ప్లేస్కి తీసుకురా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సారీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. సాయంత్రం పార్టీకి వెళ్తున్నాంగా. తెలీదు. ఏంటి తెలీదా? కుక్కు అక్కడి నుంచి బయలుదేరింది. ప్రోగ్రెస్ ఎలా ఉంది? యా, కుక్కు ఎస్కేప్ అయిపోయింది. ఓకే. ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఊరు వెళ్తే చాలు నన్ను మర్చిపోతాను. పనిలో బిజీగా ఉండుంటారు. నీకు తెలుసా, ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఇదే. వైఫ్స్ కూడా ఇప్పుడు సీక్రెట్గా లవ్ చేస్తున్నారు. క్లబ్స్లో ఈజీగా దొరుకుతారు. నువ్వు చెప్పేది నిజమా? అవును. అయితే నేనెందుకు ట్రై చేయకూడదు? ఈ రోజు రాత్రి నేను వస్తాను. సరిపోయిందిలే.
హోటల్లో వేరెవరో ఉన్నారు. ఏంటి? ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? కామ్రేడ్ బేగ్, మన షెడ్యూల్ చాలా డిలే అవుతుంది. కామ్రేడ్ బేగ్, ఏమైంది? మన వాళ్ళ మీద దాడి చేశారు. ఐ రిపీట్, మన వాళ్ళ మీద దాడి చేశారు. తను తప్పించుకుంది. ఎందుకు పిలిచోండి? కమాన్, బయటికి రండి. ఏమైంది? ఓకే ఓకే, సరే సరే. హలో, బ్యాగ్, నా లగేజ్. ఇక్కడ గార్డ్స్ ఎవరు లేరు. ఆగో, చెప్తున్నాగా. హేయ్, పద. థర్టీన్త్ ఫ్లోర్, టార్గెట్ కార్ట్లో ఉంది. చూడు. Oh my God! నాకు భయమేస్తుంది. ఏం జరుగుతుంది? త్వరగా రండి సార్ ఆపండి సార్. అదిగో పైన ఒకడు ఉన్నాడు కదా, వాడిని కల్లారా చూసాను సార్. వాడే దీనికి కారణం సార్. సాయం చేయండి, వెళ్ళండి. సార్ వాడే సార్ తోసేశాడు. ముందు వాడిని పట్టుకోండి సార్, వాడిని వదలకండి సార్.
అదిగోండి పైన వాళ్ళే వాళ్ళే కాపాడాలి. అక్కడ ఇంకో మంచి ఉన్నాడు సార్. చెప్పండి సార్. అన్ని పేపర్స్ ని తీసుకురండి, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఫైల్ ఇవ్వు. వచ్చేసావా? ఏమైంది? నాకు తెలీదు. బేక్ ఏమైంది? నాకు తెలీదు. తను అక్కడే ఉందా? అవును, చివరిగా తను అక్కడే చూసా. తను ఇంకా ప్రాణాలతోనే ఉందా? చెప్తున్నాను కదా నాకేం తెలీదు అని. ఇది వినండి, ఆవిని సిఐఏ తీసుకువెళ్లారు. ఏంటి? 1 గంట క్రితం సిఐఏ థాయిలాండ్కి ఒక మెసేజ్ పంపించారు. ఇది వాళ్ళ ఆపరేషనే. అసలు మీరేం మాట్లాడుతున్నారు? కుక్కు. కుక్కు? రైస్ కుక్కరా? లేదు, ఇది బ్యాక్సల్ హీ కోడ్ నేమ్. సిఐఏకి ఇందులో ఏంటి సంబంధం? నార్త్ కొరియా వాళ్ళని రిక్వెస్ట్ చేసింది, లేదంటే ఇండిపెండెంట్ ఆపరేషన్ జరిగి ఉండాలి. ఏదేమైనా ఆవిడ దేశాన్ని వదిలి వెళ్ళి ఉండదు. వాళ్ళు తనని ఎక్కడికి తీసుకెళ్లారో మీకు తెలుసా? ఆవిడ ఇప్పుడు కూడా థాయిలాండ్లో ఉన్నారంటే ఆవిడ తప్పకుండా సిఐఏ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళాలా? వద్దు, ఆగండి. మనకి అనుమతి దొరికేంత వరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి. చాలా ఏజెన్సీ వాళ్ళు బేక్ వెనక పడుతున్నట్టుగా సమాచారం. వీళ్ళలో ఎవరినైనా గుర్తుపట్టగలవా? సౌత్ కొరియాలో జరిగిన ఎయిర్లైన్ టెర్రర్ అటాక్ గురించి మీకు తెలుసు కదా. అందులో నార్త్ కొరియా హస్తం ఉందని సమాచారం అందింది. ఈ సమయంలో మీరు నార్త్ కొరియా వెళ్ళడం చాలా ప్రమాదం, కానీ మేము మీకు రక్షణ ఇవ్వగలం. ఇలా చేయడానికి నార్త్ కొరియా అథారిటీస్ మీకు అనుమతి ఇచ్చారా? విషయం ఏంటంటే మేము సౌత్ కొరియాని సహాయం అడిగింది మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. మా మీద మీరు నమ్మకం పెట్టుకుంటే అది మీకే మంచిది. మీకు వేరే దారి లేదు. బేక్ ఇప్పుడు అమెరికన్ కస్టడీలో ఉంది. వాళ్ళు ఎందుకు ఏమీ చేయట్లేదు? చెప్పాలంటే ఇది 2 కొరియా దేశస్తుల సమస్య. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం ఇందులో జోక్యం చేసుకుంటే సమస్య ముదిరిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం, అర్థం చేసుకో. అందరూ నాతో పాటు రండి. ఇది చిరాషి. ఏంటి చిరాషినా? అవును, కొరియన్ స్టాక్ మార్కెట్ నుంచి మనకు ఒక ముఖ్యమైన సమాచారం అందింది. అయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ వాళ్ళ డబ్బుని సంపాదిస్తున్నారన్నమాట. ఇందులో నార్త్ కొరియన్ మనుషుల ప్రమేయం ఉంది. వాళ్ళు బలమైన ఒక ప్లాన్ వేశారు. అదేమిటంటే సౌత్ మీద అటాక్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది నిజం. అయితే అమెరికన్స్ యుద్ధానికి సిద్ధమవుతున్నారన్నమాట. అయితే యుద్ధమే. హాయ్, యు ఆర్ లుకింగ్ ప్రిటీ. యువర్ స్కర్ట్ ఇస్ థ్యాంక్ యూ గుడ్. సో మచ్. నాకు ఫోన్ చేయడానికి కూడా నీకు టైం ఉంటుందా? నేను కాస్త బిజీగా ఉన్నాను. నువ్వెక్కడ ఉన్నావు? ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. నేను చెప్పాను కదా, బూసాన్లో ఉన్నాను. భూసాన్లోనా? అయితే అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పు. లేదు, అలాంటిదేం లేదు. నేను బిజినెస్ కోసం వచ్చాను. ఏంటి? సరే, నేను గ్యాంగ్నంలో ఉన్నాను. గ్యాంగ్నంలోనా? అవును, గ్యాంగ్నంలో. అలాగా, నువ్వు అక్కడేం చేస్తున్నావు? హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, సంతోషంగా ఉన్నాను. ఏ, నువ్వు ఇంట్లో రిలాక్స్ చేయలేవా? అవును, ఇంట్లో రిలాక్స్ అవ్వలేకపోతున్నాను. సరే, నువ్వు గ్యాంగ్నంలో ఎక్కడ ఉన్నావు? జంగ్నామ్, అక్యూజో, గరుసో స్ట్రీట్ ఎక్కడ ఉన్నావు చెప్పు. ఏమిటోయ్ సడన్ గా నా మీద ఇంట్రెస్ట్ వచ్చింది? కమ్ ఆన్ బేబీ, అలా అంతా అనకు. అది సరిగానే, నువ్వు ఎప్పుడైనా థాయిలాండ్కి వెళ్ళావా? నేను ఫ్లైట్ అటెండెంట్ని. అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళాను. ఓ, అలాగా, వెళ్ళావా? సూపర్. వినడానికి సంతోషంగా ఉంది. థాయిలాండ్కి వెళ్ళావని చెప్పావు కదా, అందుకని. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఓరి నాయను, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. హలో, చెప్పు. అవును, నువ్వు ఎందుకని థాయిలాండ్కి వెళ్ళావు? అక్కడ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? తమాషా చేయకు. ఎప్పుడు ఇంటికి వస్తున్నావు? నన్ను మిస్ అవుతున్నావా? లేదు, నిన్ను ఎప్పుడు చంపుదావా అని ఎదురు చూస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు చాలా పనులున్నాయి, అందుకు టైమే లేదు. నీ ఆఫీస్లో నువ్వు ఒక్కడివే పనిచేస్తున్నావా? ఎంత పని చేసినా సాలరీ మాత్రం. హాయ్. ఓ హాయ్, మీరా? అవును, మళ్ళీ కలిసాం.
హాయ్. హలో, నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఐస్ క్రీమ్ ఓ థ్యాంక్ యూ. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. హలో హనీ. థ్యాంక్ యూ. ఎవడు వీడు? నిన్ను హలో హనీ బేబీ. నీ ఫోన్. హలో చెప్పండి. హే, ఇలా చూడు, నేను ముందే చెప్పాను, నేను మీ నాన్నగారి తప్ప మిగతా మగవాళ్ళందరూ వెతవలని. ఓ అలాగా? హలో, నాకేం వినపట్టలేదు. హలో డార్లింగ్. హలో హనీ బేబీ. ఓకేనా? ఎస్ అంతా ఓకే. నీకు మతిపోయిందా ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా డిసైడ్ చేయలేదు. అయితే కలిసి వెళ్దామా? యా వెళ్దాం. బేబీ డార్లింగ్. కిమ్ ఎక్కడ? ఆయన అలాగే బయటికి వెళ్ళొస్తాను చెప్పారు. ఏంటి వెటకారమా? నేషనల్ సెక్యూరిటీకి ఆపద. అతను తిరగడానికి బయటికి వెళ్ళాడా? ఎయిర్పోర్ట్ నుంచి నువ్వు నన్ను ఫాలో అయ్యావు కదా? నేను ఒక అందమైన అమ్మాయిని చూశాను. అలాగా? నాకు తనతో మాట్లాడాలనిపించింది. నేనేగా? అవును. నన్ను అలా చూసి నవ్వకు. నాకు సిగ్గేస్తుంది. నువ్వు ఫ్లైట్లోంచి దిగి అక్కడి నుంచి హోటల్కి వెళ్ళేటప్పుడు హఠాత్తుగా నన్ను చూసేసావు, కరెక్టా? అవును, చూశాను. ఆ అందమైన అమ్మాయిని నేనే కదా? ఓ గాడ్, వల్ల కావట్లేదు. నేను ఇప్పుడు ఏం చెయ్యను? ఇదంతా నా అదృష్టం అనుకుంటున్నాను. ఓ వద్దు. ఇలా చూడు, నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తివి, ఒక బహుమతి. ఈ నెక్లెస్ చాలా అందంగా ఉంది. ఏయ్, నాకు తెలుసు తలరాత అందం. నువ్వు ఒక నెంబర్ 1 ప్లే బాయ్వి. ఇది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. వేదవ్వా, నాకు తెలీదు అనుకుంటున్నావా? నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? నేను కొరియాలో పుట్టాను. అలాగా? మ్మ్. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? గరిబొందో. Cheers. ఎయిర్ఫీల్డ్ నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? ఇంతవరకు లేదు సార్. ఆ. ఆ. మేము వెయిట్ చేస్తున్నాం. దేనికోసం? కిమ్ ఇప్పుడే పంపించాడు. ఏమిటది? అదేంటో ఇప్పుడు నేను చూడాలి. వాడికి ఏదో మార్గం దొరికినట్టుగా ఉంది. త్వరగా చెప్పు, అది ఎవరు? తర్వాత సార్, ఆ అమ్మాయి గురించి మీరు తెలుసుకోరా? ఎందుకు? అది అవసరం లేదంటారా? పరాయి మగాడితో ఏం చేస్తోంది? నాకేమనిపిస్తోందంటే కిమ్ కూడా అది తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నాడు. ఏమిటి, మనం ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్సమా? ఇక్కడ దేశమే ఎంతో ప్రమాదకర స్థితిలో ఉంటే వాడు కాస్త కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నేను దీన్ని సహించలేను. సార్, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి సార్. ఇది నా దగ్గర అడుగుతున్నావు, వెళ్ళి వాడిని తీసుకురా. సరే. ఈసారి కనుక నువ్వు తప్పు చేసావంటే మీ ఇద్దరిని కలిపి పనిలోంచి పీకేస్తాను. నాకు అన్ని విషయాలు తెలుసు, తెలియని విషయమే లేదు. ఇలా ఎక్కి నేను లోపలికి అమ్మ పడిపోయాను. ఎలాగో తన ఇంటికి తిరిగి వస్తుంది కదా, అప్పుడు తన పని చెప్తాను. జాగ్రత్త. రూమ్ వచ్చిందా? కొంచెం దూరమే వచ్చేసా. నేనే వెళ్తాను, నువ్వు నన్ను ముట్టుకోకు. నేను వెళ్ళగలను. ఐ కెన్ గో. ఓకే. ఓ మై లవ్. ఏమైంది? ఎలా? జాగ్రత్త, జాగ్రత్త. ఏంటిదంతా? ఓ నో. చంపేస్తాను, ఇద్దరిని చంపేస్తాను. ఎక్కడైనా కాలుతుందా?
ఏ పట్టుకోండి 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 ఎక్కడికి పోతావు? వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. గుడ్ నైట్. ఎందుకని ఇంత తాగావు? నాకు నిద్ర వస్తుంది. నిన్నెవరు ఇంత తాగమన్నారు? వద్దని చెప్పాను. అనుకున్నావో దయచేసి మాట్లాడకు. బెక్సోహుయి మన వాళ్ళు తనని పట్టుకున్నట్టున్నారు. ఓ అలాగా. సౌత్ కొరియా ఏం చేస్తున్నారు? పెద్దగా ఏం చేయలేదు, వాళ్ళ ఆధారాలు వెతుకుతున్నారు. అలాగా. వాళ్ళ గవర్నమెంట్ మిలిటరీ చాలా ప్రశాంతంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ తెలియదు. పిచ్చివాళ్ళు. వాళ్ళ కంట్రీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియడం లేదు. హాయ్. హాయ్. నేను కోఆర్డినేటర్ యాంగ్ సోగీని ఫిల్టర్ చేంజ్ చేయడానికి వచ్చాను. హలో హలో. ఓ హాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు డేట్స్ అండ్ షెడ్యూల్ని బాగా చెక్ చేయండి. అర్థమైంది. బెక్సోహుయి మన వాళ్ళు తనని పట్టుకున్నట్టున్నారు. అలాగా. సౌత్ కొరియా ఏం చేస్తున్నారు? పెద్దగా ఏం లేదు, ఆధారాల కోసం వెతుకుతున్నారు. వాళ్ళ కంట్రీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియడం లేదు. నాకేమీ అర్థం కావటం లేదు. వాళ్ళు మనల్ని వెదవాలనుకుంటున్నారా? ఇప్పుడు మేమేం చేయాలి సార్? మీ కాల్ కోసం కిమ్ వెయిట్ చేస్తున్నాడు. పై అధికారులు మనకు అనుమతి ఇచ్చారు. మనం ఎలాగైనా సరే కుక్కుని తీసుకురావాలి. కిమ్తో చెప్పు, పని పూర్తి కావాలి. ఓకే సార్. అయితే వీణ్ ఏం చేసేది సార్? ఎవరిని? అదే ఆ కిమ్ వైఫ్ వెనకాల తిరుగుతున్నారు కదా సార్. వాడేమన్నా టెర్రరిస్టా? వాడిని చూస్తే నాకు టెర్రరిస్ట్లా అనిపించడం లేదు. మేబీ అయ్యుండొచ్చేమో సార్. ఈ విషయంలో వాడికేమిటి సంబంధం? అతను ఒక చైనీస్ అమెరికన్. ఇన్ఫర్మేషన్ చెక్ చేశాను. సియోలో ఉన్న ఏజే కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నారు. ఇతను స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్. కొరియాలో 3 సంవత్సరాలుగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో ఎంతో ప్రజ్ఞావంతుడు, ముఖ్యంగా కంప్యూటర్ ఇంటర్నెట్ స్పెషలిస్ట్. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. పెళ్ళైన అమ్మాయిలు వెనకాల పడుతున్నారు. పెళ్ళైన తర్వాత మగాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. ఇదిగో ఈ వెధవన్నాడే, వీడి పేరు రాయన్. వాడు చైనీస్ అమెరికన్. వాడు స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్. నీ పెళ్ళాన్ని కాస్త జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలందరూ ఇలాగే ఉన్నారు. ఒకవేళ పిల్లలు పుట్టకపోవడం వల్ల ఇలా నడుచుకుంటుందేమో. సర్లే తాగు, అన్నీ మర్చిపో. కానీ ఏం బాధపడకు, మందు కొట్టే అన్నీ పోతాయి. ఎక్కువగా ఆలోచిస్తే కష్టాలు కోరి తెచ్చుకుంటావు. ఈ దేశాన్ని కాపాడే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. చియర్స్. నిజానికి నేనే కదా ఏడవాలి. నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు? అది పసిపిల్లాడిలాగా. ఇప్పుడు కూడా నువ్వు యంగానే ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నన్ను చూడు, నీ చుట్టూ తిరిగి తిరిగి మోసలాళ్ళగా అయిపోయాను. ఈ ఉద్యోగం కానీ పోతే ఇక నాకేం ఉండదు. చికెన్ బిజినెస్ చేద్దామంటే స్టాక్ మార్కెట్లో ఉన్న డబ్బంతా పోయింది. స్టాక్ మార్కెట్. ఇప్పుడు నా కూతురు తప్ప నాకు ఇంకేమీ లేదు. ఉద్యోగం పోతే నా కూతుర్ని నేను ఎలా కాలేజీ చదువులు చదివించగలను? నా చిట్టి బంగారు. ఇక చాలే ఏడవడం ఆపుతావా? నువ్వు బాగా సంపాదిస్తావు, నీ కూతుర్ని కాలేజీకి పంపిస్తావు, పెద్ద ధనవంతుడు అవుతావు. థ్యాంక్స్ బ్రో. కానీ నేనెందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావడం లేదు. చెక్ ప్లీజ్. చూడటానికి ఇది హోటల్లా కనిపిస్తుంది, కానీ ఇది బోటకం. ఇది సిఐఏ రీజనల్ ఆఫీస్. బేక్ని ఇక్కడే ఎక్కడ ఉంచి ఉండాలి. ప్లాన్ ఏ ఫాలో అవ్వండి. నాకు ఒకటే తలనొప్పిగా ఉంది. నీకెలా ఉంది? సార్ ఇది పెట్టుకోండి. ఏంటవి? ఇది 3D ఎక్స్రే గ్లాస్. చూడండి, ఈ బటన్ నొక్కారంటే మీరు ఏదైతే చూస్తున్నారో మేము కూడా అదే చూడగలం సార్. ఇక ఆ ఇమేజ్ ఆటోమేటిక్గా మాకు 3Dలో కనిపిస్తుంది. మీకు అర్థమైంది కదా సార్? ఈ బటన్ నొక్కాలి అంతేగా? ముందే ఆ విషయం చెప్పచ్చు కదయ్యా. ఆయనకి ఒకటి. ఓకే సార్, ఇదిగోండి సార్. నువ్వు తప్పుకో, పద వెళ్దాం.
హలో హలో వీడియో ట్రాన్స్మిషన్ చెక్. ఓకే. ఓకే, హీరో వచ్చేసారు, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. టేక్ ది ఆర్డర్ ప్లీజ్. ఇక్కడ నార్త్ కొరియన్ అతిథులు కూడా ఉన్నారు. ఎదుగోండి చెఫ్ స్పెషల్. కూడా ఉన్నారు. మీరు అడిగినట్టు అలాగే వచ్చిందా? అండ్ సార్ మీకేం కావాలి? జాపనీస్ కూడా ఉన్నారు బ్రో. చూస్తుంటే స్పై రీయూనియన్ లా ఉంది. ఈ డిష్ ఎలా ఉంటుంది? హలో సార్, వెల్కమ్. ఇదిగో మిమ్మల్ని ఒక విషయం అడగాలి. వెయిటర్. సెకండ్, నేను ఇక్కడ చూసుకుంటా, నువ్వు ముందు కిచెన్కి వెళ్ళి చెక్ చేసిరా. గో గో. నేను వెళ్ళి చెక్ చేస్తాను. వెయిటర్, ఎస్ సార్, ఎస్ సార్. నేను ఆర్డర్ చేసిన డిష్ వస్తుందా లేదా చెప్పండి. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ, సో స్వీట్. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళమని చెప్తుంటే. ఎలా ఉంది? ఓ యా, ఈ చోటు చాలా బాగుంది. ఏంటి రీచ్ చేసావు? ఏదైనా ప్రాబ్లమా? సార్ కిమ్ అక్కడే నుంచున్నారు. ఏమిటి? ఏంటి? నువ్వు అంతకంటే బాగున్నావు. ఏదో ఒకటి చెయ్యండి. అక్కడే నుంచున్నారు కాబట్టి ఆ ఆబ్జెక్ట్ డేటా లోడ్ అవుతుంది సార్. ఏమిటి? తను బెక్సోలియా? నో 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 నో, ఆవిడ కిమ్ వైఫ్. సారీ సార్, మీరేమడిగారు? చాలా రోజులుగా ఈ రెస్టారెంట్ కి రావాలి అని అనుకున్నాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందట, కానీ ఇక్కడ కొంచెం కాస్ట్లీ కదా. కానీ ఈ చోటుకి తగ్గట్టు నేను డ్రెస్అప్ అవ్వలేదు అనుకుంటాను. అలాంటిదేం లేదు. యు ఆర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏదో ఉంది. ఏ వెయిటర్, నేను చెప్పేది వింటున్నావా? తెలుసు, ఈ దేశ భద్రత నీ చేతుల్లోనే ఉంది. నా ఆర్డర్ తీసుకుంటావా లేదా? నాకు చికెన్ బిర్యానీ ఇంకా అదే. ఏంటో రా వెళ్ళిపోతున్నావు? ఓకే, ఎస్. హలో. నేను ఇక్కడికి ఎవ్రీ వీక్ వస్తాను. కిమ్ షల్సు, ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓ ఏమిటిది? నిజంగానే తను ప్రమాదకరమైన వాడు. ఏంటి ఇలా చేస్తాడు? అతన్ని నేను తీసుకొస్తాను. ఏయ్, ఏం చేస్తున్నావు? నేను అతన్ని వెయిట్ చేసి బోర్ కొట్టిందా ఏంటి? లేదు లేదు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇలా చూడు, నువ్వేం టెన్షన్ పడద్దు. ఈ రోజు వాడిని పట్టుపడదాం. నువ్వన్నిటినీ మర్చిపోయి మిషన్ మీద ఫోకస్ చేయి. తెలుసు, తెలుసు, చురుగ్గా ఉండు.
ఫుడ్ చాలా బాగుంది. ఇంత టేస్టీ ఫుడ్ నేను ఎక్కడా తినలేదు. ఆ? వెనకాల ఏదో ఉంది. దాని లోతు చూస్తే అది ఒక ఎలివేటర్. అదొక ఆఫీస్ అయి ఉండొచ్చు. దొరికింది. చాలా బాగుంది కదా. హే, ఏంటి ఏదైనా ప్రాబ్లమా? లేదు లేదు, అలాంటిదేం లేదు. అసలు ఎవడు వీడు? వీడి ఇక్కడేం చేస్తున్నాడు? వాడిని చూస్తుంటే రెస్టారెంట్లో పనిచేసేవాడిలా ఉన్నాడు. వెళ్ళి చెక్ చేయండి. సరే, వెళ్ళి చూసొస్తాను. నేను లోపలికి వెళ్తున్నాడు, మీరు నా వైఫ్ని చూసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వెయిట్ చేయి, బ్యాకప్ వస్తుంది. నిమిషాలు. వీడికి అసలు ఏమైంది? ఒకవేళ భార్య సమస్య వల్ల. ఏంటి? రండి, పద. సరే. ఏం జరుగుతోంది? మనకి బ్యాకప్ కావాలి. ఐ రిపీట్, బ్యాకప్. ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. రండి. వాళ్ళు బయలుదేరుతున్నారు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం వెళ్ళాలి. రండి, వెళ్దాం త్వరగా. రండి వెళ్దాం. వాళ్ళు వెనకాల వెళ్దాం. రండి త్వరగా వెళ్ళండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనలో ఎమర్జెన్సీ. వెళ్ళండి, ఓకే, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం జరుగుతుందో తెలియదు కదా. ఓ నో, ఇక్కడ ఏం జరుగుతోంది? వెళ్ళండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. Come on, let's go. సార్, వాళ్ళు దొరికేశారు. లెట్స్ గో. నేను రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి చెందినవాడిని. ఇక మీద మీరు మా రక్షణలో ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? అదంతా తర్వాత చెప్తాను. త్వరగా రండి. అంతా చెక్ చేయండి. చెక్ చేయండి. క్లియర్.
తీసుకుంది. చాలా మందికి దెబ్బలు తగిలాయి. మాకు బ్యాకప్ కావాలి త్వరగా. సార్ వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉన్నారు. సార్ ఇలా వచ్చి చూడండి. ఏమైంది? వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉన్నారు. లెట్స్ గో. మీరు నన్ను క్షమించాలి. ఎందుకు క్షమించాలి? దీనికోసం. ఓకే గాయస్, మిషన్ అకంప్లిష్డ్. నా వైఫ్ ఎలా ఉంది? తను ప్రాణాలతోనే ఉంది. నేనే వెళ్ళి తన్ని కాపాడాలా? ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు సార్. నన్ను షూట్ చేయకండి. వద్దు వద్దు వద్దు. చేస్తూ ఉండండి. వాళ్ళని కవర్ చేయండి. బయటికి వెళ్ళారంటే అంతే. తప్పించుకున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? అలాగా అర్థమైంది అందరిని షూట్ చేసేయండి. రండి, త్వరగా రండి. అందరూ నేను చెప్పేది వినండి. అలా పాకుంటూ వచ్చేయండి. అంతే, అలాగే రండి. రండి. చెప్పేది వినండి. వద్దంటుంటే మేడం, మీకేం కాలేదుగా? తల వచ్చండి, లేవకండి. త్వరగా త్వరగా కానివ్వండి. త్వరగా పద పద కానివ్వండి. వెళ్ళండి.
రండి రండి, ఇక్కడ చూడండి. నన్ను ఏం జరుగుతోంది? అమ్మో! భయపడకండి. దిగులు పడకండి. త్వరగా నిజంగా చాలా మంచి పని చేసావు. వెల్ డన్. సాగించాడు. మనం పండుగ చేసుకోవాలి. ఏమిటి వింత? ఆ? ఏమిటి? అక్కడ చూడండి సార్. కిమ్ తండ్రి కాబోతున్నారు. ఆ? చూసావా? బాగా కనిపిస్తుందా? అదే. తను అక్కడ ఏం చేస్తుందో అర్థం కావడం లేదే. నీకు విషయం తెలుసా? ఆ రోజు తను నన్ను హోటల్లో కాపాడాడు. ఆ తర్వాత రెస్టారెంట్లో నన్ను కాపాడడానికి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. నిజంగానే తను తెలుగు సినిమాల్లో వచ్చే హీరోలా ఉంటాడు. తను నన్ను ఫాలో అవుతున్నాడు. నేను సమస్యలో ఉంటే నన్ను కాపాడుతున్నాడు. హీరోయిన్ని కాపాడే హీరోలాగా అన్ని చోట్లకి నా వెనకాలే వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఏమో తెలీదు. అంటే అది తలరాత అంటున్నాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పాడు. నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. నేను అంత అందంగా ఉంటానా? అందంగా ఉంటాననుకో, కాలేజీలో కూడా అబ్బాయిలందరూ నా వెనకే తిరిగేవారు. తర్వాత ఇక నేను వినలేను. అసూయ. వావ్, ఏంటిది? కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. నువ్విప్పుడు 2 సంపాదించాలి. ఆ? ఒక్క నిమిషం. తనకి ఇవ్వడం మర్చిపోయిందా? తను అలా చేయకూడదు. తనని ఎలాగైనా ఆపాలి. ఏంటి? వద్దు, అలా చేయకు. ఏంటి అలా చేయకు? నువ్వు ఇప్పుడు కాఫీ తాగకూడదు. అది నీ ఒంటికి మంచిది కాదు. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను నువ్వు విషం కలిపిన కాఫీ తాగినట్టు కల కన్నాను, అందుకే ఫోన్ చేశాను. అలాగా? నువ్వే కాఫీలో విషం కలిపావా? ఏంటి హఠాత్తుగా నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? అలా అనొద్దు. నేను ఎప్పుడు నీ గురించి బాధపడతాను. నిజమా? ఈ 4 రోజులుగా నేనెంత కష్టపడుతున్నానో తెలుసా? ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని. పొద్దున్నుంచి నేను ఏమీ తినలేదు తెలుసా? మరి ఐస్ క్రీమ్ సంగతి ఏంటి? ఏంటే? అది ఒకటి చాలదా నీకు? నేనేమంటున్నాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వు నువ్వు పెడే ఫోన్. కాఫీ మాత్రం తాక్కు. నేను తండ్రి కాబోతున్నాను. అలాంటప్పుడు నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి. నా బిడ్డ నువ్వు ఇంటికి వెళ్ళేదా? డిఎస్ కెమికల్ షేర్స్ అంటే ఎంత తగ్గాయి? ఏమిటి డిఎస్ కెమికల్సా? మూర్ఖుడా, నువ్వు అదెందుకు కొన్నావు? వాళ్ళు టీర్ గ్యాస్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తున్నారని మనకు తెలిసింది. ఇందులో అంతరార్థం వేరే ఉంటుంది. నువ్వు జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది తెలుసా? నువ్వు జైలుకు వెళ్ళాలనుకుంటున్నావా? మనం సాధారణ మనుషులం కాదు కదా సార్. మనమంతా సివిల్ సర్వెంట్స్. బేక్ ఎక్కడ ఉందో ఎవరైనా చెప్తారా? ఆవిడ చీఫ్ సెక్రటరీతో మీటింగ్లో ఉంది. అంటే హెడ్ క్వార్టర్స్లోనా? ఆవిడే ఈ మీటింగ్ని ఏర్పాటు చేసింది. వాళ్ళ నాన్న చీఫ్ సెక్రటరీ స్నేహితులు. సౌత్ నార్త్ అగ్రిమెంట్ని వాళ్ళే రెడీ చేశారు. కొంచెం వెయిట్ చేసి చూద్దాం, ఏదైనా క్లూ దొరకచ్చు. హలో, ఏంటి? మనకు కుక్కు గురించి సమాచారం అందింది. టూరిస్టులందరినీ పట్టుకోండి, త్వరగా చేయండి. See you tomorrow. Thank you, sir. Bye. Take it. Bye. sir. రేపు క్లాస్ ఎక్కడా?
ఏయ్, Hey, hey, రా, రా, ఎవరు మీరు? రా, నన్ను రా, ఎక్కడికి రా. తీసుకెళ్తున్నారు? నోరు ఎక్కడికి మూయి. వెళ్తున్నావు? రా. What's going on? తీసుకురండి. ఏంటి? ఆ. నాకేం తెలీదు. ఏయ్, ఎవరు లోపల? త్వరగా. ఆ, రండి. రండి. ఆ, పట్టుకోండి. నన్ను వదిలు. బాగా వినండి, లోపలికి ఏమీ తీసుకువెళ్ళకూడదు. ఏం జరుగుతుంది? వదలండి వాళ్ళని. హలో. నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు. సరే, మనం ప్రారంభిద్దాం. మనకి టైం ఎక్కువ లేదు. నువ్వు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ష్యూర్. మిస్టర్ ప్రెసిడెంట్, ఏంటి విషయం? సార్, ఆవిడ బ్లడ్ వామిట్ చేసి కళ్ళు తిరిగి పడిపోయారు. మెడికల్ రిపోర్ట్ వచ్చింది సార్. అందులో చనిపోయిందని రాశారు సార్. సరే, నేను ఇప్పుడు వెంటనే వస్తాను. కుకు చనిపోయింది. ఎలాగైతేనే కుక్కు చనిపోయింది. అతి త్వరలోనే మనం కొరియర్ కంపెనీపై దాడి చేసి ఎమీనర్ ప్లాన్ని అమలు చేద్దాం. సార్, ఒక ప్రాబ్లం. నేషనల్ ఎమర్జెన్సీ. మీరేం చేస్తున్నారు? దేశద్రోహ నేరానికి మిమ్మల్ని ఖైదు చేస్తున్నాం. మీరు సంతోషంగా ఉండండి. నన్ను వదలండి. వదలండి, చెప్పేది మీకే. వదలండి. ఇది చూడండి. ఏజే కార్పొరేషన్. అసలు ఇది ఏం ఆర్గనైజేషన్ అంటే దీన్ని ఒక గ్రీడీ క్యాపిటలిస్ట్ నడుపుతున్నారు. వరల్డ్ ఎకానమీని దెబ్బతీయాలని చూస్తున్నారు. చీఫ్ సెక్రటరీ వాళ్ళలో ఒకరు. మా నాన్నగారి ఆయుధాన్ని ఏజే కార్పొరేషన్కి అమ్మేశారు. ఎందుకంటే దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించొచ్చని. కానీ వాళ్ళు అతనికి ద్రోహం చేశారు. వాళ్ళ ఫైనాన్షియల్ ఫైర్ పవర్ని మనం ఊహించలేము. ఈ యుద్ధం వల్ల వాళ్ళు చాలా సంపాదించాలనుకున్నారు. సౌత్ కొరియన్ షేర్స్ని పడగొట్టాలనుకుంటున్నారు. అప్పుడు ఆ కంపెనీస్ అన్నిటినీ వాళ్ళు కొనుక్కోవాలని వాళ్ళు లోన్ స్టార్ని ఫాలో చేస్తున్నారు. వాళ్ళ ముఖ్య లక్ష్యం సౌత్ కొరియాని ఎలాగైనా పొందాలనేది. కానీ ఇది ప్రారంభం మాత్రమే. చారిత్రక 6 పార్టీ చర్చలకు ఇంకా ఒకరోజే మిగిలింది. బూసాన్ నోరిమారు కన్వెన్షనల్ సెంటర్ చివరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన విషయాల్ని మేము వివరిస్తాం. ముందుగా వచ్చేది నేను కూడా దాన్ని నమ్ముతాను. సార్, ఒకసారి వచ్చి ఇక్కడ చూడండి. షేర్ ప్రైసెస్ అన్ని పడిపోతున్నాయి. మిస్ బేగ్ చెప్పింది గుర్తుందా? ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా వాళ్ళ షేర్ని అమ్మడం మొదలెట్టారు. నేను $70,000 నష్టపోయాను. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మనం ఏజీ చైర్మన్ అరెస్ట్ చేయలేమా సార్? సరిగ్గా చెప్పారు. అదేమీ లేదు. బేగ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకొకడు ఉన్నాడు. మిషన్ని అతనే కంప్లీట్ చేస్తాడు. ఏజే బేగ్ చనిపోయింది అనుకుంటున్నారు. ఆ కల్ప్రిట్ని మనమే పట్టుకుందాం. సరిగ్గా చెప్పారు. మనం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని పట్టుకోవాలి. కానీ అది ఎవరో తెలియకుండా ఎలా సార్? మనం కిమ్ని పంపుదాం. కిమ్ ఎక్కడా? తను నాకు ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బ్యాంక్కి ఎస్కార్ట్గా వెళ్ళారు. ఏంటి? ఒక నిమిషం. రైన్ తనెప్పుడు ఈ కంట్రీని వదిలి వెళ్ళాడు? ప్లేన్ యాక్సిడెంట్ జరిగాక. సరే, ఎప్పుడు తిరిగి వచ్చాడు? నిన్న. అది అలాగే ఉంచు. పిక్చర్ కాస్త పెద్దొచ్చే. వాడికి తప్పించుకోలేడు. కిమ్ ఎవరో వాడికి ముందు నుంచే తెలుసు. ఏంటి? అందువల్లే కిమ్ ఎప్పుడు దొరికిపోతూ ఉన్నాడు. ఆ టెర్రరిస్ట్ అటాక్, బ్యాంకాక్ హోటల్, వాటన్నిటికీ వాడే కారణం. అంటే కిమ్ వైఫ్ తో కావాలనే పరిచయం పెంచుకున్నాడు. మొదటి నుంచి నాకెందుకో అనుమానంగానే ఉంది. అన్ని చోట్ల వీడు కనిపించాడు. నేను వాడిని కనిపెట్టేశాను. నిన్న నాకు టిప్ దొరికింది. ఆ నంబర్కి కాల్ వచ్చినప్పుడల్లా మేము ట్రాక్ చేసాం. 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మేము చెక్ చేసాం. ఇదిగో వీడే. అరే, ఇతను ఏజే ఏజెంట్ అనుకున్నానే. కానీ ఇతనెందుకు స్పై గురించి సమాచారం అందించాడు? ఎవరికి తెలుసు?
నాకెందుకు అనుమానంగా ఉంది. నాకు కూడా బండిని ఆపని చెప్పండి. అవును, ఎస్ సార్, పార్టీ మొదలు పెట్టచ్చు. వాళ్ళని చంపే. మీరేం దిగులు పడకండి, పని పూర్తి చేస్తాం. మన మిషన్ మొదలైంది. ఓ ఏంటమ్మా? ఏంటిది? ఇదేం లేదు, ఐఎమ్ సారీ. పాప నాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది, కానీ ఇప్పుడే. నువ్వు తండ్రివి కాబోతున్నావా? కంగ్రాచులేషన్స్. నీ వైఫ్ ఏం చేస్తున్నారు? తను 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 ఒక హౌస్ వైఫ్. నీలాగే ఆవిడ కూడా చాలా మంచివారు అయి ఉంటారు. నీకేం కాలేదుగా? ఏ వద్దు వద్దు, జాగ్రత్త. అయ్యో ఎవరండి? నేను యాకుల్ట్ లేడీని. ఎవరు? మిస్టర్ కిమ్ యాంగ్ క్వీ, అవును. మీరు బాధ్యత లేకుండా ప్రవర్తించినందుకు ఈ దేశానికి ఎంత పెద్ద నష్టం కలిగిందో తెలుసా మీకు? మీరు ఏమంటున్నారు? నేను అడిగే ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. మీరు రీసెంట్గా థాయిలాండ్కి వెళ్ళారు, అవునా? థాయిలాండ్? వెళ్ళారా లేదా? మీరు ఇతన్ని థాయిలాండ్లో చూశారు కదా, గుర్తుకు తెచ్చుకోండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వీడి పేరు రాయన్. వీడొక టెర్రరిస్ట్. ఏంటి? టెర్రరిస్టా? మీకు టెర్రరిస్ట్ అంటే ఎవరో తెలీదా ఏంటి? వీడికి మిడిల్ ఈస్ట్ టెర్రరిస్టులతో సంబంధం ఉంది తెలుసా? పోయి వీడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. సార్ మీరు వీడితో కలిసి బాగా తాగారు, తందనాలు ఆడారు. అసలు మీకు బుద్ధుందా? ఇది చాలా సిగ్గుచేటు పని. ఇదేనా మీరు దేశం మీద చూపించే ప్రేమ? వదిలేయండి. నీ హస్బెండ్ కిమ్ చాల్ సువే ఇప్పుడు వీడి టార్గెట్ తెలిసిందా? ఏమిటి? నా హస్బెండా? అది తెలుసుకునే పని మాది. తనొకటి సాధించడం కోసం మిమ్మల్ని పావుగా వాడుకున్నాడు. అదొక భయంకరమైన విషయం. మీరేదో అందంగా ఉన్నారు, మీతో తిరగలేదు వాడు. చెప్పండి సమాధానం. మీ దగ్గర దీనికి సమాధానం ఉందా? ఓ గాడ్, వాడే ఫోన్ చేస్తున్నాడు. ఇదొక ట్రాన్స్మిటర్. ఇది నీకు చాలా బాగుంది. ఇది లేటెస్ట్ గ్యాడ్జెట్. 2 రోజుల క్రితమే వచ్చింది. ఇంతకుముందు గ్లాసెస్లో ఇది వచ్చేది, కానీ చూడు, టెక్నాలజీ ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా. దీన్ని నేను పెట్టుకుంటే ఆ తర్వాత నేనేం చేస్తున్నానో మీకు తెలిసిపోతుంది కదూ. బాగా అర్థం చేసుకున్నావు. ఎస్, అవును. లెట్స్ డూ దిస్. మనం కిమ్కి ఈ విషయం గురించి చెప్పుండాలి. వాడు మనల్ని చంపేయాలనుకుంటున్నావా ఏంటి? తెగ బెదిరిస్తున్నావులే. నోరు మోస్తావా? జాగ్రత్తగా రండి మిస్సెస్ కిమ్. హలో హలో హలో, హాయ్. 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 నీకేం కాలేదు? నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను.
ఎక్స్క్యూజ్ మీ. సరసు బుద్ధి లేని వాడా. అయితే నువ్వెందుకు నాకు ఈ విషయం చెప్పలేదు? నీకు పెళ్ళైపోయిందని. నేను చెప్పనే లేదా? అది నేను నీ దగ్గర దాచాలనుకోలేదు, కానీ ఒకవేళ నీకు పెళ్ళి అవ్వకుండా ఉండుంటే మనిద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా. అవును బేబీ. కాస్త నీ నోరు మూసుకుంటావా? దెన్ మేబీ. అలా అయితే మ్యాన్ని చంపే. మనమిద్దరం ఇంకెక్కడికైనా వెళ్తామా? ఎక్కడికి? నాకు మంచి చోటు తెలుసు. ఏయ్, ఒక్క నిమిషం, నన్ను వదులు, నా చెయ్యి వదులు ప్లీజ్. నేను చెప్పేది విను, వద్దు. వావ్, నైస్ కార్. ఏం కంపెనీ ఇది? ఓ, బిఎండబ్ల్యూనా? కలర్ కదా, బాగుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామని కాస్త చెప్తే బాగుంటుంది. దగ్గరికి వెళ్ళకు. అయితే నువ్వు ఒక్కదానివే రాలేదన్నమాట. ఏమంటున్నావు? కొంచెం జాగ్రత్తగా కూర్చో. వాళ్ళు పట్టుకో. తప్పించుకున్నాడే. లెట్స్ మూవ్. అంతా బానే ఉందా? ఎస్ సార్. మూవ్ ఇట్. తీసుకెళ్ళు. సార్. నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు తీయలేదు? నేనా? ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు కుక్కని ఇక్కడికి 30 నిమిషాల్లో తీసుకురావాలి, లేకపోతే మీ ఆవిడని చంపేస్తాను. వద్దు వద్దు, నన్ను కాల్చొద్దు, వద్దు. నువ్వు ఎవడరా చెప్పు. ఎంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తావు. పైగా ఇప్పుడు బేగ్ ప్రాణాలతో లేదు. 30 నిమిషాలు. ఎలాంటి డ్రామాలు వేయకు. హే హే, నా మాట విను. హలో హలో, ఏంటి? నేను ఎక్కడికి రావాలో నువ్వు చెప్పనే లేదు. సారీ. 127 11 43 36 21 0. ఏంటిది? See you soon. హలో హలో హలో. రయాన్ కిమ్కి కాల్ చేశాడు. ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? నన్నెందుకు అడుగుతున్నావు?
కిమ్ గురించి నీకు తెలుసు కదా, వాడు ఎంత కోపిస్తాడో. త్వరగా ఏదో ఒకటి చేయండి, త్వరగా. కోఆర్డినేట్స్ దొరికింది. ఎక్కడ ఎక్కడ చూపించు. ఇన్షాలో ఉంది సార్. ఓకే, కానీ ఒక ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? కదలకండి. కదలకండి అని చెప్పాను. వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి, లేదంటే కాల్ చేస్తాను. నీకే చెప్పేది. వదలమంటుంటే. మీకు ధైర్యం ఉంటే నన్ను షూట్ చేయండి. కదలకండి, అక్కడే ఉండండి. తుపాకుల్ని కింద పడేయండి. కింద పడేయండి అని చెప్పాను. ఐఎమ్ సారీ సార్. నేను మీకు చెప్పాను కదా, మీరు బేక్ తోటే ఉండాలి అని. చెప్పానా లేదా? మీకు పని సరిగ్గా చేయడం తెలీదా? బేక్ ఏదైనా అయ్యిందంటే నేను మిమ్మల్ని చంపేస్తాను. ఎందుకు అలా బెత్తర చూపులు చూస్తున్నావు? త్వరగా వెళ్ళి దాన్ని కాపాడు. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటానని మాటిస్తున్నాను సార్. ఎస్ సార్. హలో హలో, నా వైఫ్ ని కిడ్నాప్ చేశారు. ఏంటి, మీ వైఫ్ని కిడ్నాప్ చేస్తారా? ఎవరు? నాకు తెలీదు. ఆ రాయన్ గాడే చేశాడు. వాడిని చంపేస్తాను. ఏంటి? వాడి గురించి మీకు ముందే చెప్పానా లేదా? 30 నిమిషాల్లో నేను బేక్ ని వాడికి అప్పచెప్పాలి, లేదంటే నా వైఫ్ ని చంపేస్తాను. బేక్ ఎక్కడుంది చెప్పు. నాతోనే ఉంది. చూడు, నువ్వు తనని వాళ్ళకి అప్పగించకూడదు. వేరే దారి లేదు, లేదంటే నా వైఫ్ ని వాడు చంపేస్తాడు. ఓకే సరే, ఇప్పుడు మీ వైఫ్ ఎక్కడుంది? ఆ విషయం చెప్పు. నాకు తెలీదు. వాడు GPS కోఆర్డినేట్స్ ఇచ్చాడు. ఒక నిమిషం. 127 11 43 36 ఇన్సెల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. అక్కడ. కానీ నీకెలా తెలుసు? అదేంటంటే నేను ఆ ఏరియాలోనే ఉన్నాను. ఎందుకు? నేను అత్తగారింటికి అక్కడికే వెళ్తాను. ఓ అలాగా, మంచిదైంది. ఎలాగో నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నేను అక్కడికి వస్తున్నాను. ఓకే, మనం అక్కడ కలుద్దాం, ఓకేనా? నాకు తెలుసు మిత్రమా, నువ్వు ఎప్పుడు నా కోసం ఉంటావు. అలాగే, టెన్షన్ పడకు. నువ్వే బెస్ట్ రా. థ్యాంక్ యూ, వెల్కమ్. నువ్వు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయు. మీరెందుకు అలా చూస్తున్నారు? ఏ సమస్య లేదుగా? లేదు సార్, అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది సార్. మీరు చెప్పినట్టే జరుగుతుంది. అంతా పర్ఫెక్ట్గా ఉంది. హలో 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 హాయ్ హలో. కాఫీ. ఓ థ్యాంక్ యూ. భయపడకు. నిన్ను మాట్లాడగచ్చా? నా నా హస్బెండ్ నీకేం ద్రోహం చేశాడు? కాస్త చెప్పొచ్చుగా. తను ఒకటి దొంగలించాడు. అయ్యో, తను అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. తను చాలా మంచివాడు తెలుసా. తన్ని కలిశారంటే మీకే అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాను. అలాంటిదేం లేదు. వాడు చెడ్డ మనిషి. కాదు 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 కాదు, తను చెడ్డవాడు కాదు. ప్లీజ్. అయ్యో, నా తలరాత ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాను. నా తల నొప్పుడుతోంది. మనకి విషయాలు దొరుకుతుంది. దానికి చెరువులో ఉన్నాం. యాంగ్ హ్యూ, నీకేమైనా తెలిసిందా? హలో, చెప్పండి. హలో, ఏంటది? నాకు వినపడుతోంది. అది మిసైల్. అది ఒక మిసైల్. ఏంటి మిసైలా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సార్, చెప్పాలంటే ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఓ మై గాడ్. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి సేసుడు తీసుకురండి. థ్యాంక్ యూ కెప్టెన్, థ్యాంక్ యూ. ఒకవేళ బేకి ఏదైనా అయిందంటే మీ ఇద్దరిని షూట్ చేసి పారేస్తాను. బాగా గుర్తుంచుకోండి. సార్, పరిస్థితి ప్రమాదకరంగా ఉండకుండా నేను చూసుకుంటాను సార్, నేను చూసుకుంటాను. నన్ను క్షమించండి మిస్ బేక్. నాకు వేరే దారి లేదు, అందుకే ఇలా చేస్తున్నాను. మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాను. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఏంటి? నేను చనిపోలేదని వాళ్ళకెలా తెలుసు? ఏజే నేను చనిపోయానని ఖచ్చితంగా నమ్ముంటారనుకున్నాను. నువ్వు ఒక రోజుకు ముందు ఎవరితో మాట్లాడావు? ఎవరు? మేమందరం సిద్ధంగా ఉన్నాం. అందరం బుసాన్లోనే ఉన్నాం. అవే నువ్వు ఆలోచించుకో. డబ్బులు రెడీ చేసుకో. వాడేమన్నాడో మీకు వినపడిందా?
వాడు బుసాన్ అని అన్నాడట. బుసానా? బుసాన్ ఎందుకు? ఓనో 6:40 మీటింగ్. నూరిమార్ ఆఫీస్కి కాల్ చేయి. ఏంటి? కెప్టెన్, నూరిమారే టార్గెట్. మనం వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని బయటకు పంపించేయాలి. స్టార్ట్ ఇమీడియట్లీ. ఓ నో. ఓసన్ నూరి మారుని లైన్లోకి తీసుకురండి. అక్కడ లోపల ఉన్న వాళ్ళందరినీ వెంటనే బయటకు తీసుకురండి. ఓకే సార్. నార్త్ కొరియా సౌత్ కొరియా ఒకటవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ రెండు దేశాలు అందుకు సహకరించాలి. ఏంటి ఏమైంది? ఓ మై గాడ్, ఇది చూడ్డానికి మిసైల్లా ఉంది. అదిరిపోయింది కదా. ఇది మిసైలే కదూ? రైట్. దీన్ని మీరు ఎక్కడికి పంపిస్తారు? ప్యాంగ్యాంగ్. ప్యాంగ్యాంగ్? వాళ్ళు ప్యాంగ్యాంగ్ అంటున్నారు. తర్వాత గొడవలు జరుగుతాయి. అర్థమైంది. ఏంటి? దీన్ని సౌత్ కొరియాకి పంపించడంలో లాభం ఏంటి? బూసన్ కాదు, యాంగ్యాన్కి పంపించబోతున్నారు. అందరినీ వెంటనే బయటికి పంపించండి. అసలు ఎవడు వీడు? ఇతని పేరు కెమింగ్ జాన్. ఇతను యుఎస్ లో నార్త్ కొరియన్ స్పై. వాళ్ళ అమ్మగారు ఒక రష్యన్. ఎర్లీ 2000లో సిఐ అతని వెంటపడ్డారు, కానీ నార్త్ కొరియా అతన్ని పూర్తిగా లెక్క చేయలేదు. అందుకని అతను సౌత్ కొరియా వాళ్ళని సాయం అడిగారు, వాళ్ళు నిరాకరించారు. ఆ తర్వాత యూరోప్ వెళ్లి ఏజే కోసం పని చేశారు. కానీ ఆయనకి జనరల్ మార్టిన్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి. అతను ఒక మిలిటరీ ఆర్మ్స్ డెవలపర్. ఎవరతను? ఒక డబుల్ ఏజెంట్. కొరియా దేశాల్లో భయాన్ని పుట్టించాలని ప్లాన్ చేశాడు. నార్త్ అండ్ సౌత్ కొరియాల్లో యుద్ధం జరగాలన్నది అతని ముఖ్య లక్ష్యం. బేకి ఇందులో సంబంధం ఏంటి? అవలేషన్ ఫీల్డ్లో తన ఆథరైజ్డ్ సైంటిస్ట్. న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయడానికి ముందు మనకు యురేనియం 239 కావాలి. అటామిక్ వేపర్ లేజర్ ఐసోటోప్ సెపరేషన్ సిస్టమ్ని ఏవిఎల్ఎస్ అంటారు. దీన్ని యూజ్ చేస్తే యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అర్థమయ్యేలా క్లియర్గా చెప్పు. బేక్ మీతో పాటు ఉందంటే న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయొచ్చు. షీస్ వర్త్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అందుకే జనరల్ మార్టిన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా ప్లీజ్? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? చూడ్డానికి మంచివాడిలో ఉన్నావు. ఈ విషయం మీ ఆయన్ని అడగచ్చుగా. ఏంటి? ఎందుకంటే అతను కూడా ఒక స్పై. స్పై? ఇలా చూడు, నువ్వు అపార్థం చేసుకున్నట్టున్నావు. తను ఒక ఆర్డినరీ బిజినెస్ మ్యాన్ అంతే. నిజం చెప్పాలంటే నేనే ఒక స్పై లాంటి దాన్ని. ఆడికంత సీన్ లేదు. ఆడొక పిచ్చన కొడుకు. నార్త్ కొరియా నిన్ను గుర్తుపట్టడానికి నిరాకరించారు, అర్థమైందా? సౌత్ కొరియా కూడా నీకు సహకరించడం లేదు. రెండు దేశాలు నిన్ను అసలు పట్టించుకోవడం లేదు. ఏదో ఉత్తరించదా? మేము ఇక్కడి నుంచే ట్రాక్ చేస్తున్నాం. మన వాళ్ళందరూ చుట్టుముట్టారు. ఇది ఒక మిసైల్. ఏమన్నా? న్యూక్లియర్ మిసైల్. కాడ్రేట్, రయాన్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్ ఉంది. రయాన్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్ ఉంది. ఏమంటున్నావు? టైల్ రూఫ్ హౌస్ లైన్లోకి తీసుకురా. మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి సిపాయిలందరినీ అక్కడికి వెళ్ళమని చెప్పు. భయపడద్దు, ఏమీ కాదు. పదండి వెళ్దాం. తొందరపడి ఎలాంటి తప్పు చేయొద్దు. ఈ బిల్డింగ్ లోనే ఆ మిసైల్ ని ఉంచారు. బిల్డింగ్ బిలోనే అందరినీ బంధించి ఉంచారు. సేల్స్ 2 ఏకి వెళ్ళి అందరినీ కాపాడతారు. 1 బ్యాక్ ని కాపాడతారు. ఇంకా 10 నిమిషాలే ఉంది, రెడీగా ఉండండి. 10 నిమిషాల్లో బ్యాక్ ని కాపాడాలి. తర్వాత రూఫ్ టాప్ కి తీసుకెళ్ళాలి. అందరూ రండి రండి, ముందుకు వెళ్ళండి. రండి, ముందుకు వెళ్ళండి, చెప్పారు కదా. అందరూ పైన ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారా? పదండి. గో 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 గో.
ఒకడు పైనున్నాడు, ఇంకోటి టవర్ దగ్గర ఉన్నాడు. టీమ్ 2 రెడీగా ఉండండి. స్టాండ్ బై. ఎనిమీ డిటెక్టర్ అట్ ది టాప్. కమాన్, వాడిని చుట్టుముట్టండి. ఎలిమినేటెడ్ టార్గెట్ కన్ఫర్మ్. గోయింగ్ అప్. టాప్ ఫ్లోర్ సెక్యూర్. మళ్ళీ చెప్తున్నాను, టాప్ ఫ్లోర్ సెక్యూర్. టార్గెట్ డౌన్. కుక్కు ఇప్పుడు బయలుదేరాడు. లోపలికి వస్తున్నారు, త్వరగా గెట్ ఇన్ టు పొజిషన్. అందరూ వచ్చారు. తను వచ్చేసాడా? నేను చూసుకుంటాను, భయపడకండి. అప్పుడు ఈనాడే. తన చేతిలో గన్ ఉందా? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఏం చేస్తున్నావు? అరవకుండా ప్రశాంతంగా ఉండు. రేయ్, నువ్వెందుకురా గన్ తీసుకొచ్చావు? ముందు ఆ గన్నుని కింద పడేయ్ ప్లీజ్. మీరు చెప్పినట్టే చేశాను. ముందు తనని పంపించండి. ముందు తన్ని పంపించు. ఇద్దరు కలిసి చేద్దాం. ఓ మై గాడ్. కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండు. బాయ్ బాయ్. టీమ్ 2 ముందుకు రండి. కౌంటింగ్ డౌన్ 5 4 3 2 1. ముందుకు వెళ్ళండి. లాంచ్ గ్రెనేడ్. రండి రండి, త్వరగా రండి. భయపడద్దు, త్వరగా రండి. చెప్పేది వినండి. రండి రండి, త్వరగా. నా హస్బెండ్ బయట ఉన్నారు. ఎవరైనా వెళ్ళి ఆయన్ని కాపాడండి ప్లీజ్. కిందకు పోగండి, బాగా కిందకి కిందకి. వచ్చేసావా? నీకేం కాలేదుగా? నాకు భయంగా ఉంది. అరవకు. ఇలా చూడు. నువ్వు దేనికి దిగులు పడకే. ఇదంతా పార్ట్ ఆఫ్ ది ఆపరేషన్. ఓకే, అంతా వాళ్ళు చూసుకుంటారు. చాలా మంచి పని చేసావురా. ఏం పర్వాలేదు, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఎవరు? అదంతా తర్వాత చెప్తాను. నీకు తను తెలుసా? థర్డ్ ఫ్లోర్ సేఫ్ గానే ఉంది. రండి. తప్పుకో, నువ్వు ఇక్కడే ఉండు. నేను చెప్తాను అప్పుడు రా. ఇప్పుడు రా. త్వరగా వెళ్ళండి ప్లీజ్. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రా. ఇంకా ఎంత టైం ఉంది? 10 minutes. త్వరగా వెళ్ళు. పదండి. నా మాట విను. నువ్వు భయపడకు.
ఈ చోటంతా ఎన్ఐఎస్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నాతో నివ్వడు, సరేనా? ఓకే హే, నేను చెప్పింది అర్థమైందా లేదా? ఓకే. వాళ్ళ సంగతి చెప్తానండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ బాంబు యాక్టివేట్ అయింది. దాని మిసైల్ బాక్స్ తోనే కంట్రోల్ చేయగలం, కానీ ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలీదు. ఆల్ రైట్. నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళు. చూసు పైన చూడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిజంగానే నువ్వు ఒక స్పైవా? ఓ మై గాడ్! అదంతా తర్వాత చెప్తాను. కవర్ చేయి, ఓకే? ఇక్కడ ఏం జరుగుతుంది? అర్థం కాదా? ఆగండి. గో. తను నిజంగానే ఒక స్పైయా? అయితే తను నిజంగానే స్పైయా చెప్పు. ఆయన దేశం కోసం ఒక ముఖ్యమైన మిషన్లో ఉన్నారు. నా భర్త ఈ దేశం కోసం పని చేస్తున్నాడా? మరైతే నువ్వెవరివి? హనీ రా, త్వరగా రమ్మన్నాను కదా. రా, రా. ఏయ్, వెళ్ళు, వెళ్ళమన్నాను కదా. ప్లీజ్. ఏయ్, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎక్కు, ఎక్కుమన్నాను కదా. సంగతి చూడు. అయ్యో! వదలండి. పైకి వెళ్ళిపోతున్నావా? మీకు ఎలా ఉన్నారు? ఆమె సేఫే కదా? అవును అవును సార్. ఏమంటున్నావు? నన్నెందుకే కొట్టావు? ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? అసలు నేను ఎవరనుకుంటున్నావు? నిన్ను వదిలిపెట్టనే. నిన్నేం చేస్తానో చూడు. నిన్ను ఎంత ధైర్యం? ఏయ్, ఏం చేస్తున్నావు?
వద్దు, డోంట్ షూట్. హెలికాప్టర్ని చేంజ్ చేస్తున్నాం. ఆట ముగిసింది. సార్ మిసైల్ లాంచ్ అయింది. వాడు హెలికాప్టర్లోనే ఉన్నాడు. మిసైల్ దిశ మారింది సార్. ఏంటి? సముద్రంలోకి. అది సముద్రం వైపు వెళ్తోంది. ఇక దీంతో కథ ముగిసింది. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎలాంటి తేడా ఉండదు. గుడ్ బై మై ఫ్రెండ్. రయాన్ కింద పడిపోతున్నాడు. హెలికాప్టర్లోంచి కింద పడిపోతున్నాడు. వెంటనే ఎక్కడైనా ల్యాండ్ చేయి. పట్టుకున్నాడు, భయపడద్దు. వైపు హెలికాప్టర్ ను పట్టుకుని వేలాడుతోంది. లేదు, వాళ్ళకి ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి. హెలికాప్టర్ ని పైకి తీసుకువెళ్ళు, వెంటనే తీసుకువెళ్ళు. పైకి తీసుకెళ్ళు త్వరగా. వాళ్ళు పడిపోయారు, నీళ్లలో పడిపోయారు సార్. ఎవరు? తన వైఫ్ ఇంకా మిగతా వాళ్ళు. నీకేం కలదుగా? బ్యాండేజ్ కొంచెం వేస్తారా? నా బుజ్జి, ఎన్ని రోజులుగా నువ్వెంత కష్టపడుతున్నావో అర్థమైంది. ట్యాక్స్ అంతా పోగా 60,000 జీతం. 60,000 మాత్రమేనా?
ఒక్క నిమిషం ఆగు. 60,000 నువ్వు 40,000 అన్నావు. ఓకే ఓకే, టెన్షన్ అవ్వకు. ఎందుకంటే బీపీ పెరిగిందంటే బిడ్డకి మంచిది కాదు. ఎవరి బిడ్డ? త్వరలో నువ్వు తల్లి కాబోతున్నావు. ఏమంటున్నావు? నీకెలా తెలుసు? నాకు తెలుసు. నిజంగానే నేను తల్లిని కాబోతున్నానా? అన్నీ రెండు దేశాల మధ్య గొడవలు సృష్టించి లాభం పొందాలనుకునే ఏజే ప్రముఖ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పైన మరియు జనరల్ మార్టిన్ పైన కేసు నమోదు చేయడమైంది. ఈ కేసుని ఇంటర్నేషనల్ కమిటీ ముందు న్యాయమూర్తుల ఏమైంది సార్, ఎందుకు ఆపారు? ఈ రోజు నుంచి మనం $50 అని సంతకం పెట్టిన రిసిప్ట్ని తీసుకోవాలి. పై అధికారుల నుంచి ఇప్పుడే అప్రూవల్ వచ్చింది. మనం సాధించాం. ఇప్పుడు సంతోషమే కదా? మీరు చెప్పేది నిజమా? సాధించాం. మొదటి బిడ్డ ఇంటికి మహాలక్ష్మి. తను ఎంతో అందంగా ఉంది కదా. నువ్వు ఇంకా చాలా మంది పిల్లల్ని కనాలి, సరేనా? అదంతా పట్టించుకోకు. హాయ్. హాయ్. రండి. ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. హాయ్. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మామ్, ఈయనే మా బాస్. హలో. ఇతను నాతో పనిచేస్తున్నారు. ఈవిడ డాక్టర్ బేక్. మీరు ఎంతో కష్టపడి తనని చూడాలని ఇంత దూరం వచ్చారు. మీ అందరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. వావ్, పిల్లడు చాలా అందంగా ఉన్నాడు. అచ్చం వాళ్ళ నాన్న పొలికితోనే పుట్టాడు. అందరికీ కంగ్రాచులేషన్స్. ఆడపిల్ల. వావ్ వావ్, పాప నిజంగా చాలా అందంగా ఉంది. పెరిగిన తర్వాత అచ్చం వాళ్ళ అమ్మలాగే తయారవుతుంది. చాలా అందంగా ఉన్నాడు. మీ ఇద్దరికి నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను క్షమించండి. అంతా ఎలా సాగుతుంది? ఇది మీకోసం. ఎంతో చెప్పండి, నేను డబ్బులు వద్దు ఇస్తాను. వద్దు, డబ్బులు నేను ఇస్తాను. ఓకే, ఓకే. ఇది నా ట్రీట్. ఎంత ఇవ్వాలమ్మా? ఇది ఫ్రీయే. ప్రమోషన్ చేస్తున్నావు. ఏంటి ఇది ఫ్రీ అయితే అందరికీ ఇవ్వు. అందరికీ ఇవ్వు. అదే, చాలా థ్యాంక్స్. ఇది నీకు. అమ్మా, ఏంటి? మీరు పాపని చూసుకుంటారా? ఏమిటి, టాయిలెట్కి వెళ్తావా? లేదు, నేను ఆయనతో కాస్త బయటికి వెళ్ళాలి వెంటనే. వెంటనేనా? ఏం కూడావా? కమాన్.
ఆ